ఇప్పుడు అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయా లేదా? ఇదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఈ ప్రశ్నకు రెండు దేశాల దగ్గర్నుంచి రెండు వేర్వేరు సమాధానాలొస్తున్నాయి. అమెరికా ఏమో అవును జరుగుతున్నాయి అంటోంది. ఇరానేమో అబ్బే అలాంటిదేం లేదు అని కొట్టిపారేస్తోంది. సో ఈ భిన్నమైన వాదనల వెనుక అసలు నిజమేంటో ఈరోజు మనం కాస్త లోతుగా చూద్దాం. అయితే ఈ చర్చల గొడవంతా అర్థం కావాలంటే ముందుగా మనం అక్కడి పరిస్థితిని గమనించాలి. ఈ మొత్తం వ్యవహారం ఒక తీవ్రమైన భౌగోళిక రాజకీయ ఒత్తిడి మధ్య నడుస్తోందన్నమాట. మధ్యప్రాచ్యంలో ప్రస్తుతమున్న టెన్షన్స్పై ప్రపంచమంతా ఒక కన్నేసి ఉంచింది. ఇది కేవలం అమెరికా, ఇరాన్ మధ్య సమస్య మాత్రమే కాదు. మధ్యప్రాచ్యంలో పరిస్థితి చాలా సున్నితంగా ఉంది. అక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా దాని ప్రభావం ప్రపంచం మొత్తం మీద పడుతుంది. అలాంటి ఉద్రిక్త వాతావరణమే ఈ చర్చల వాదనలకు బ్యాక్డ్రాప్గా నిలుస్తోందన్నమాట. సరే, ఇప్పుడు అమెరికా ఏం చెబుతుందో చూద్దాం. ఈ టెన్షన్స్ తగ్గించడానికి వాళ్ళు ఎలాంటి ప్లాన్తో ఉన్నారసలు? అసలు విషయం ఏంటంటే అమెరికా ఊరికే మాటల కోసం కూర్చోవట్లేదు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చూస్తే వాళ్ళు ఇరాన్ ముందు ఏకంగా 15 కండిషన్స్ పెట్టారట. ఈ 15 అనే నంబర్ చాలా ముఖ్యం. ఎందుకంటే అమెరికా ఎంత పక్కాగా ఏమేం కావాలో డిసైడ్ అయి వచ్చిందో ఇది చూపిస్తోంది. అంటే ఇదేదో పైపైన మాట్లాడటం కాదు, ఒక క్లియర్ కట్ ఎజెండాతో ముందుకు వెళ్తున్నారన్నమాట. ఇది కేవలం మీడియాలో వస్తున్న వార్తలే కాదు. స్వయంగా అమెరికా అధ్యక్షుడే అవును చర్చలు జరుగుతున్నాయని చాలా బలంగా చెప్పారు. దీన్ని బట్టి అమెరికా స్టాండ్ ఎంత క్లియర్గా ఉందో మనకర్థమవుతుంది. ఇది వాళ్ల అఫీషియల్ పొజిషన్. మరి ఇరాన్ ఏం చెబుతోంది? వాళ్ల వర్షన్ ఏంటి? వాళ్ల కథనం దీనికి పూర్తి ఆపోజిట్గా ఉంది. అయితే అమెరికా చెప్పిందే 100% నిజమా? నాణేనికి రెండో వైపు కూడా చూడాలి కదా. మరి ఇరాన్ వాదనేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ స్లైడ్ మొత్తం వివాదాన్ని ఒక్క ఫ్రేమ్లో చూపిస్తుంది. అమెరికా ఏమో చర్చలు జరుగుతున్నాయంటోంది, ఇరానేమో అలాంటి చర్చలే లేవు అని ఖండిస్తోంది. ఒకే విషయంపై ఇంత భిన్నమైన ప్రకటనలు ఎందుకొస్తున్నాయి? ఈ పరస్పర విరుద్ధమైన మాటలే ప్రస్తుత కన్ఫ్యూజన్కు అస్సలు కారణం. ఈ అవును, కాదు అనే మాటల మధ్యలో ఒకే ఒక్క అంశం మాత్రం ఈ మొత్తం గొడవకు సెంటర్ పాయింట్గా ఉంది. అదే ఇరాన్ అణు కార్యక్రమం. అమెరికా పెట్టిన 15 షరతుల్లో అన్నింటికన్నా కీలకమైంది ఇదే. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాలను తయారు చెయ్యకూడదు. ఇది వాళ్ల ప్రధాన డిమాండ్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ డిమాండ్కు ఇరాన్ ఒప్పుకుందని అమెరికా అధ్యక్షుడు చెబుతున్నారు. కాని ఇరాన్ మాత్రం ఈ విషయంపై సైలెంట్గా ఉంది. మరి ఆ మౌనానికి అర్థమేమిటి? వాళ్లు అంగీకరించినట్టా, లేక ఇది వాళ్ల వ్యూహంలో భాగమా? ఈ పరిస్థితినే మనం డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో ప్రతిష్టంభన అంటాం. అంటే రెండు పక్షాలు తమ తమ వాదనలకే కట్టుబడి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా ఒకే చోట ఆగిపోయాయన్నమాట. దీంతో సమస్య పరిష్కారం కాకుండా అక్కడే నిలిచిపోతుంది. మరి ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఈ ప్రతిష్టంభన ఎక్కడికి దారితీయబోతోంది? సింపుల్గా చెప్పాలంటే పరిస్థితి ఇది. అమెరికా ఏమో చర్చలంటోంది, ఇరాన్ కాదంటోంది. మధ్యలో ఈ అణు కార్యక్రమం అనే పెద్ద ప్రశ్న అలా వేలాడుతూనే ఉంది. ప్రస్తుతానికి ఈ ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇది అంతర్జాతీయ భద్రతకు ఒక పెద్ద సవాలుగా మారింది. ఈ మొత్తం విశ్లేషణ నుండి మనకు అర్థమయ్యేది ఒక్కటే: ఈ బయటకు వినిపిస్తున్న మాటల వెనక అసలు నిజమేంటనేది ఇంకా ఎవరికీ తెలీదు. రెండు పెద్ద దేశాలు ఇలా పబ్లిక్గా ఒకరినొకరు కాదంటున్నప్పుడు తెర వెనకసలు ఏం జరుగుతోంది? ఈ మాటల యుద్ధం ఫ్యూచర్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తోంది? ఇది కేవలం దౌత్యమా లేక రాబోయే ఘర్షణకు ఇదొక సంకేతమా? ఆలోచించాల్సిన విషయమే.